మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని వారం రోజులుగా కురవిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత బేతముల సహదేవ్ కురవి నుండి మహబూబాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి అనంతరం అదనపు కలెక్టర్కు రైతులందరికీ రుణమాఫీ చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మానుకోట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా విచ్చేసిన రైతు బిడ్డ తట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ, అదేవిధంగా మంగిలాల్ గారు, మిర్యాల శ్రీనివాస్ గారు రైతుల రుణాలు మాఫీ చేయాలి, 2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ అందరికీ రుణమాఫీ చేయకుండా కొందరికే చేసి మమ్మల్ని మోసం చేశారు. మేము పేద రైతులం. మాట ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గత 7 రోజులుగా మొత్తం నిరాహార దీక్ష చేసి ఈరోజు పాదయాత్రకు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న రైతుల రుణమాఫీ చేయాలని వినతి పత్రం ఇచ్చారు. వారికి మా లంబాడి హక్కుల పోరాట సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం, సంఘీభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సహదేవ్ గారు దీనికి ఈరోజు ఒక ప్రకటించారు. జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం రోజు, ఆ రోజు కనుక మీరు నిండు సభలో మీరు కనుక రుణాలను మాఫీ చేయకపోతే, ప్రకటించకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో అమరణ నిరాహార దీక్షకు చేపడతానని మాట ఇచ్చారు. కాబట్టి ఆ అమరణ నిరాహార దీక్షకు పోకుండా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. మీరు కనుక తప్పకుండా అమలు చేయకపోతే మా సంఘం తప్పకుండా మీకు మద్దతు ఉంటుంది. ఆ దీక్షలో మేము కూడా కూర్చుంటామని ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను. చెందినటువంటి బేతమల్ల సహదేవ్, అదేవిధంగా మంగిలాలు, మిర్యాల శ్రీనివాస్ అనే దళిత గిరిజన రైతులు తమకున్నటువంటి రుణంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ చేయనటువంటి రైతుల పక్షాన గత వారం రోజులుగా కొరవి వీరభద్రస్వామి ఆలయం ముందు మరి రిలే నిరాహార దీక్ష చేపట్టి నేడు అక్కడి నుంచి పాదయాత్రగా ఇచ్చేసి మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చేసి కలెక్టర్ గారికి మరి రైతుల రుణాలు మాఫీ చేయాలని చేసి డిమాండ్తో ఇలా వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మరి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మరి రైతుల యొక్క 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి బేషరతుగా. మరి నాడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సామేలన్న గారు మాట్లాడాలని కోరుచున్నాను. ఈరోజు కొరవి వీరభద్రస్వామి గుడికా నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చేసిన రైతులకు సంఘీభావంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ పక్షాన వారికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రైతులకు వచ్చే వరకు ఇచ్చిన మాటను ఏ ప్రభుత్వం కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఎన్నికల హామీగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు డిసెంబర్ వరకు మాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు 2 ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఎక్కువ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఉంటారు కనుక 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని, రైతు బంధు ఇస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఏ ప్రభుత్వాలు కూడా నిలబడ్డ సందర్భం లేదు. కాబట్టే మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు వచ్చి సంవత్సరం గడిచింది, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల లోపు ఉన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి. ఆ మాట మీద కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చిన్న చిన్న రైతులు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులే ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్ప ఎక్కువ భూములు ఉన్న రైతులు ఇబ్బంది పడతలేదు. ఆ ఉన్న ఈ 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా చిన్న సన్నకారు రైతులే కాబట్టి వాళ్ళకు 2 లక్షల లోపు రుణమాఫీ తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుచున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ప్రకారమే చేయమని మేము కోరుతూ ఉన్నాం.
ఇది కనుక మీరు కనుక మాట వెనకకు తీసుకుంటే అందరం రోడ్డెక్కి మేము ధర్నాలు రస్తారోకోలు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా కావాలి అంటే సాదేవ్ గారు ఇందాక ఒక మాట చెప్తూ జనవరి 26 వరకు, అంటే మీరు డిసెంబరే టార్గెట్ పెట్టుకున్నారు, జనవరి 26 వరకు అయినా ఆ 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కాకముందే రైతులందరికీ సరైన టైంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని కోరుచున్నాం. సాదేవ్ గారు మళ్ళీ ఫిబ్రవరిలో అమర నిరాహార దీక్ష చేస్తానని వాళ్ళు శపథం చేసిండ్రు. 2 లక్షల రూపాయల లోపు మీరు జనవరి 26 వరకు చేయకపోతే మళ్ళీ ఫిబ్రవరిలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమానికి అంబేద్కర్ యువజన సంఘం కూడా సంఘీభావం తెలుపుతుంది. మేము కూడా ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని వెంటనే 2 లక్షల లోపు రుణమాఫీని చేయాలని కోరుచున్నాం. తట్టుపల్లి గ్రామానికి చెందిన సహదేవ్ అనే రైతు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడం చాలా దారుణమైన చర్య. ఇది కొంతమందికి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల లోపు రుణాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మేము కోరేది ఏంది అని అంటే కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి రుణమాఫీ కాలేదు. అందులో భాగంగా మాలాంటి రైతులకు 83,000, 80,000, లక్ష రూపు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అందుకనే మాకు రుణమాఫీ కావాలని చెప్పేసి రైతులు మేము నేనైతేంది మన మంగిలాలు అయితేంది, సీన్ అయితేంది, ఇంకా మన సాంబశివరావు గారు అయితేంది, మేము ఈ కొరి మండల కేంద్రంలో గత వారం రోజులుగా దీక్ష చేయడం జరుగుతుంది. ఆ దీక్షలో భాగంగా ఈరోజు శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ముందు నుంచి ఈ యొక్క జిల్లా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేని ఎడల జనవరి 26 వరకల్లా చేయకపోతే ఖచ్చితంగా ఇదే దీక్ష మాదిరిగానే మళ్ళీ ఫిబ్రవరి 1వ వారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని మేము కోరుతున్నాం. ఈ ఉద్దేశంతో ఇవాళ పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈనాడు మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణం ఉన్నటువంటి ప్రతి రైతుకు బేషరతుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డు ఉంటే చాలని చెప్పి ఇలా మాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ ఇలా కొందరికే రుణమాఫీ చేసి కొందరికి ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నాడు ఏదైతే హామీ ఇచ్చిర్రో, నాడు ఏదైతే మీరు రైతులకు నమ్మబలికిర్రో, మీరు ఆ విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామంటేనే ఇలా రైతులందరూ కూడా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా మీకు ఓట్లేసి ఇలా సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి నాడు చెప్పినటువంటి మాటల్ని గాలి కొదలకుండా, దాన్ని బేఖాతరు చేయకుండా ఖచ్చితంగా ఈ రైతుల యొక్క బాధలను అర్థం చేసుకొని, అయ్యా ఇప్పటికీ నువ్వు రైతు బంధు కూడా ఇవ్వలేదు, రుణమాఫీ సగం మందికే చేసి ఇలా రైతు లోకాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి మిగతా వారికి బంద్ చేసన్నా ఇలా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడినటువంటి సామెత ఉంది. దానికి పూర్తిగా నువ్వు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నావు. దానికి విరుద్ధంగా ఇలా రైతులు ఏడవద్దు, ఇలా రాజ్యం ఏడవద్దు అంటే ఖచ్చితంగా ఈ రైతులకు రుణమాఫీ చేయాలి. బేషరతుగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షలకు ఉన్నటువంటి రైతు